వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు డాక్టర్ గీతారెడ్డి గారు, మరి గౌరవ పెద్దలు కోదండరామ్ గారు, గౌరవ ఎంపీ డాక్టర్ వివేక్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ గారు, టీపీ రెడ్డి గారు, నుపేందర్ రావు గారు, అనిల్ రెడ్డి గారు, ఏపీకే రెడ్డి గారు, ముందున్న పారిశ్రామికవేత్తలందరూ, మరి మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ 2-3 విషయాలు మాత్రమే నేను చెప్తాను. చాలా మాట్లాడే వాళ్ళంతా క్లుప్తంగా చాలా చక్కగా చెప్పిండ్రు. ఒకటేమో తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ గురించి పోరాటాలు చేసిన వాళ్ళు చాలా మంది, అందులో ఎన్జిఓలు చేసిండ్రు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళు చేసిండ్రు, మరి ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ గారు మొదలుపెట్టిండ్రు, మరి ఇప్పుడున్న గౌరవ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా చురుకైన పాత్ర దానిలో కూడా వహించారు. ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఇవ్వవలసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎంత కష్టమైనా కూడా సోనియా గాంధీ నాయకత్వంలో పట్ల మీరంతా చూసినారు, టీవీల మీద ఉన్నారు మీరు, ఏమవుతున్నది ఉత్కంఠభరితమైన సీన్లు పాస్ అవుతుందా కాదా, రాజ్యసభలో పాస్ అవుతుందా కాదా, ఇన్నేళ్ళ 56 ఏళ్ళ 58 ఏళ్ళ తెలంగాణ కోరిక నెరవేరదా అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది 4 రోజుల నుంచి టీవీ ముందుకు వెళ్ళి ఎదగాలి. ఇది అందరికీ తెలుసు. కానీ అన్ని ప్రెజర్స్ ఉన్నా కూడా, అంత ఇది ఉన్నా కూడా ఆమె ఇవ్వాలనుకున్నది తెలంగాణను, రాష్ట్రాన్ని అనౌన్స్ చేసింది. ఆ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లోపల నేను కార్యకర్తగా, మంత్రిగా నేను ఉన్నందుకు, మరి మీకు ఎంఎస్ఎంఈకి సంబంధించిన మంత్రిగా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సందర్భం, వాస్తవం కూడా చాలా లోపాలు ఉన్నాయి ప్రభుత్వం లోపల. ఎంఎస్ఎంఈని పైకి తీసుకురావాలనుకుంటే చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. దాని లోపల మీరు ఇంతవరకు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరందరూ మీ రిపోర్టు తయారు చేయండి. ఏ విధంగా అయితే మనం ఎంఎస్ఎంఈని పైకి తీసుకురాగలుగుతాం, ఏం మార్పులు, పవర్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇది ఏ విధంగా, లోన్స్ ఏ విధంగా ఉండాలి, మరి ల్యాండ్కు సంబంధించి పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు ఇది నా ప్రపోజల్ ఇంతకుముందే తీసుకొని వచ్చిన గీతారెడ్డి గారు మా మంత్రి గారు, ఆమె శ్రమ కొద్దీ చాలా మార్పులు తీసుకొని వచ్చింది. ఏపీఐఏసీ లోపల వారికి ఉన్నది, దాని లోపల చాలా మార్పులు తీసుకొని వచ్చింది. ఎస్సీ ఎస్టీస్కు సంబంధించి కానీ, ఇతర పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ తీసుకొని వచ్చింది. ఇంకా మార్పులు తేవలసి ఉన్నది. ఎంఎస్ఎంఈని తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు మీ రిపోర్ట్ను తయారు చేస్తే తప్పకుండా అన్ని పార్టీలకు సంబంధించిన వారిని ఏకతాటిపై తీసుకొని వచ్చి ప్రొఫెసర్ కోదండరాములు గారిని సహకారం కూడా తీసుకొని సెంట్రల్లా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు, జీవోఎం వారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా ఏవైతే రాయితీలు సీమాంధ్ర ప్రాంతంలో ఒకటి ఇచ్చిందో ఆ ఇచ్చినందుకు ఇవాళ మీటింగ్ వెళ్ళడం జరిగింది. సుధీర్ రెడ్డి గారికి తెలుసు, 20% వాళ్ళకు రైతులు ఇవ్వాల్సి వస్తున్నది. ఇక్కడ నుంచి కూడా పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెడుతున్నాం. దీని లోపల ఇది గిట్ట సాధిస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, సాధించకపోతే ఉన్న పరిశ్రమలు కూడా సీమాంధ్రం పోయే అవసరం ఏర్పడుతుంది అనే ఉద్దేశంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు రిపోర్ట్ తయారు చేయండి. తప్పకుండా మా శ్రమ ఎంత ఉంటే ఆ శ్రమను పూర్తిగా దీని మీద పెట్టి ఆ విధంగా దాన్ని సంపాదించుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి అప్పుడు మా ఎంపీ వివేక్ గారు చెప్పినప్పుడు మస్తాలు కలిసినాము, ఇచ్చినాము, చేసినాం. కానీ ఓ చిన్న ఇదనమాట, ప్లేన్లో పోతుంటాం, ప్లేన్ పడిపోయే దశకు వస్తుంది. వచ్చినప్పుడు ఎవరి పరిశ్రమలో వాళ్ళు ఉంటారు, పారాషూట్ తీసుకున్నాలి, తుంకాలని చెప్పేసి ప్రాణాలు రక్షించుకున్నాలి. కానీ ఈడ కూడా ఏమైంది, తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ వస్తున్నది అనేది ప్రతి మనిషిలా ఉన్నది. ఏంది 60 ఏళ్ళ కోరిక నెరవేరుతున్నది. కానీ ఈ విషయాల్లో కూడా అంత శ్రద్ధ వహించినా కూడా దృష్టి దాని మీద పోలే.
అట్లా కొన్ని లోపాలు జరిగినాయి. వాటిని సరిదిద్దుకునే సమయం వచ్చింది. తప్పకుండా సమిష్టిగా సరిదిద్దుకునే అవసరం ఉన్నది. తప్పకుండా మా వంతు ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సుధీర్ రెడ్డి గారికి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.